హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడే సింపుల్గా, ఈజీగా, క్విక్గా తయారు చేసుకునే బెల్లంతో సేమియా కేసరి చూపించబోతున్నాను. కేసరిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. అంతేకాకుండా కేసరి మనకి ఎప్పుడు చేసినా కూడా చక్కగా పొడిపొడిలాడుతూ రావాలంటే ఎలాంటి కొలతలు తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఫుల్గా చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఆలస్యం లేకుండా తయారీ విధానం చూసేయండి. కేసరి కోసం ముందుగా నీళ్ళను మరిగించుకోవాలండి. దానికోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల నీళ్ళను యాడ్ చేసుకోండి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్ళు అనేవి పర్ఫెక్ట్ కొలతండి. సేమియా పొడిపొడిలాడుతూ చక్కగా వస్తుంది. 2 కప్పుల నీళ్ళను యాడ్ చేసుకున్న తర్వాత కేసరి మనకి ఎగటు కొట్టకుండా మంచి రుచిగా రావాలంటే నీళ్ళల్లో 1 చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో నీళ్ళను బాగా తెరలనివ్వండి. నీళ్లు మరిగేలోపు మనం సేమియాని వేయించుకుందామండి. దానికోసం మరో పక్కన కళాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేయటం వలన మనకి సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా పొడిపొడిలాడుతూ చక్కగా వస్తుందండి. నెయ్యి వేడైన తర్వాత అందులో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని ఇవి లైట్గా కలర్ మారేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. జీడిపప్పు పలుకులు, కిస్మిస్లు మీ ఇష్టం అండి, మీకు నచ్చినన్ని తీసుకోవచ్చు. ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్ పలుకులు కూడా యాడ్ చేసుకొని సిమ్లోనే ఉంచుకొని ఇవి కూడా కలర్ మారేంత వరకు, పొంగేంత వరకు వేయించుకోండి. వీటితో పాటు మీకు అందుబాటులో ఉంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చండి. చూడండి, కిస్మిస్ పొంగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. మరలా అదే నెయ్యిలో 1 కప్పు సేమియాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో సేమియాని కలుపుకుంటూ మాడిపోకుండా నిదానంగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ సేమియా కేసరి టేస్ట్ అంతా కూడా మీరు వేయించే పద్ధతిలో, సేమియాని ఉడికించే పద్ధతిలోనే ఉంటుందండి. చూడండి, సేమియా మనకి చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో ఈ కలర్ మారితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి నీళ్ళను చెక్ చేసుకుందాము. చూడండి, నీళ్లు మనకి చక్కగా మరుగుతూ బుడగలు వస్తున్నాయి కదండి. ఇప్పుడు ఈ మరిగే నీళ్లను ముందుగానే వేయించుకున్న సేమియాలో మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా సేమియాలో యాడ్ చేసుకోవాలి. నీళ్లను కొంచెం కొంచెం యాడ్ చేసుకోవడం వలన సేమియా మనకి ముద్ద కట్టకుండా పొడిపొడిలాడుతూ చక్కగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నీరు అనేవి పూర్తిగా ఇంకిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో సేమియా మెత్తగా ఉడికేంత వరకు దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోండి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత సేమియా అనేది మనకి సరిగ్గా ఉడకదండి. సో మీరు ముందుగానే సేమియాని మెత్తగా ఉడికించాలి. చూసారు కదా, ఇలా పట్టుకుంటే 2 ముక్కలు అయిపోయింది. సో సేమియా అయితే చక్కగా ఉడికిపోయిందండి. కొంచెం మనకి చెమ్మ కూడా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి స్వీట్కి తగ్గట్టుగా 1 కప్పు సేమియాకి 3/4 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్ కొలతండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బెల్లం అంతా కరిగిపోయి బెల్లం పాకంలో సేమియా చక్కగా ఉడికిపోయి మిశ్రమం అనేది కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా ఉడికించుకోండి. మీరు సేమియాని ఉడికించే పద్ధతిలోనే సేమియా కేసరి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, బెల్లం పాకంలో సేమియా ఉడికి కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు 1 చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నెక్స్ట్ ఇందులోనే చిన్న ముక్క పచ్చకర్పూరం కూడా నలిపి వేసుకోండి. ఇది వేయటం వలన స్వీట్కి మంచి వాసన, అలాగే మంచి రుచి వస్తుందండి. వాటితో పాటు మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూను యాలకుల పౌడర్ కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవన్నీ సేమియాలు చక్కగా కలిసిపోయేంత వరకు కలుపుకొని కన్సిస్టెన్సీ మనకి పూర్తిగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోండి. చూడండి, కేసరి చక్కగా దగ్గర పడిపోయింది. మనం గరిటతో తీస్తేనే అర్థమవుతుంది కదండి. ఒకదానికొకటి అంటుకోకుండా పొడిపొడిలాడుతూ చక్కగా వచ్చింది. ఫైనల్గా ఇందులోనే వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా బెల్లం సేమియా కేసరి
పొడి పొడిలాడుతూ చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. చూసారు కదా నేను చెప్పిన కొలతలతోటి. ఈ పద్ధతిలో ఒకసారి మీరు కూడా తప్పకుండా బెల్లం కేసరి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి.